వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 20 కోచ్లతో సికింద్రాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. విజయవాడలో హరిహర వీరమల్లు షూటింగ్ పోటెత్తిన జన సైనికులు. తెలుగు రాష్ట్రాల్లో ఆగని వర్షాలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ కేంద్రం. నేడు మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి పర్యటన. ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ నమోదు గడువును పెంచిన ప్రభుత్వం. వరద బాధితులకు శుభవార్త, ఖాతాల్లోకి 10,000 రూపాయలు వివరణ ఇచ్చిన పొంగులేటి. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ 14097-101 రైలును ప్రధాని నరేంద్ర మోడీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. 20 కోచ్లతో నడిచే ఈ రైలు జోన్లో ప్రయాణించే వాటిలో అతిపెద్దదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ బెంగళూరు వందే భారత్ 8 కోచ్లతో నడుస్తూ ఉండగా విశాఖ తిరుపతి వెళ్లేవి 16 కోచ్లతో నడుస్తున్నాయి. రేపు ప్రారంభమయ్యే వందే భారత్ 20 కోచ్లతో నడవనుంది. హరిహర వీరమల్లు మూవీ చివరి దశ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయనకు వీలుగా విజయవాడ పరిసరాల్లో బ్లూ మ్యాట్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచే షూటింగ్ మొదలవుతుందని సమాచారం. పవర్ స్టార్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ పూర్తి కాగానే విడుదల తేదీపై ఓ స్పష్టత వస్తుందని టాక్. క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదిన కర్మకు హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:45 గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరాభవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులకు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 15 వరకు గడువు విధించగా తాజాగా ఈ నెల 30 వరకు పెంచింది. ఈ క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. PMFBY వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఖరీఫ్ కాలానికి ఎంపిక చేసిన పంటలకు 140-41215 ఉచితంగా బీమా కల్పిస్తూ ఉండగా రబీకి రైతుల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తూ ఉండకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి 100 మందికి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తామన్నారు. వర్షాలు వరదలకు పంట నష్టపోయిన వారి ఖాతాల్లోకి ఎకరాకు 10,000 చొప్పున త్వరలోనే జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు 10,300 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు. యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తక్షణమే గతంలో చెప్పినట్టు విద్యుత్తుని, సాగునీరు, తాగునీరు, టెంపరవరీగా రోడ్ల మరమ్మతులు కూడా తుది దశలోకి వచ్చాయి. ఇంకా 2-3 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలి అన్నది నిన్న కేంద్ర ప్రభుత్వ బృందంతో చర్చ జరిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి విపత్తు ఎప్పుడైనా వస్తే ఆ విపత్తుని ధీటుగా ఎదుర్కొనే విధంగా కేంద్ర ప్రభుత్వ బృందాలతో కంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ
విపత్తుని ఎదుర్కొనే ఒక బృందాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 పోలీసు కమాండెంట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్క కమాండెంట్ నుంచి 100 మంది పోలీసుల్ని క్షుణ్ణంగా తర్ఫీదిచ్చి వారికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అది ఎన్ని వందల కోట్లు ఖర్చైనా పర్వాలేదు, ఇటువంటి విపత్తు ఎప్పుడైనా జరిగితే ప్రజలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే చూడకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనమే మన కాళ్ళ మీద నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి బెటాలియన్ నుంచి 100 మందికి పూర్తి తర్ఫీదు కూడా ఇప్పించాలని నిర్ణయం చేశాం. రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విపత్తు కోసం వచ్చిన నిధులు సుమారు 1300 కోట్ల రూపాయల పైచీలకు పేరుకు పేపర్ మీద ఉన్నాయి, కానీ నిజంగా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.